స్నేహితురాలు ఎస్తేరుకు నిలువెత్తున ప్రతిరూపం. పువ్వు ఇలా బయట వేసెనా, ముద్దు ముద్దు చూపులతో గుండె కోసెనా. నెటికి నేడు మారిన ఈడు చేసే నేరమే, నిద్ర లేదు ఆకలి లేదు అన్ని దూరమే. చక్కదనాల చుక్కకి వాళ్ళ దిష్టి తీసి హారతీయనా. అమ్మడివే కలలను దాచే నా కన్ను నీవే, నిజమైపోవే నావన్నీ నీవే. పగలే మెరిసే మినుగురువే, నగలే వెలిసే వెలుగునువే. ఇలాపై నడిచే మెరుపునువే, ఇకపై వరమై దొరుకునువే. నీడ కూడా చీకట్లో నిన్నొదిలి పోతుందే, నేనెప్పుడు నీ వెంటే ఉంటా. ముద్దాబంతి పువ్వు ఇలా బయట వేసెనా, ముద్దు ముద్దు చూపులతో గుండె కోసెనా. పరుగులు తీసే నారాణి నీవే, పడితే మెత్తని నేలవుతాలే. ఎప్పుడు నిలిచే భుజమవుతా, కలను కంటే నిజమవుతా. కష్టం వస్తే కలబడక, కడదాకానే నిలబడతా. అలిసొస్తే జో కొడతా, గెలిచొస్తే జై కొడతా. కలిసొస్తే ఓ గుడినే కడతా. ముద్దాబంతి పువ్వు ఇలా బయట వేసెనా, ముద్దు ముద్దు చూపులతో గుండె కోసెనా. గరాల పట్టి సక్కంది సక్కందిలే, అందాల సిట్టి బుచ్చాయి బుచ్చాయిలే. సుఖేదో కట్టి దిష్టంత తీయాలిలే, ఆ సామి నిన్ను సల్లంగా చూస్తాడులే. ఈ పెళ్లి పిల్ల సిక్కంతా చూడాలిలే, అడుగులోన అడుగేసుకెళ్తుందిలే. కాటు
బొమ్మ నీ కళ్ళు చూసినంతనే కళ్ళకద్దుకున్నా. ఓహో పుత్తడి బొమ్మ నీ కళ్ళవాకిళ్ళలో ముక్కులాగా ఉన్నా. ఓ నీలాల నింగినే నీ కళ్ళకద్దిన నీ చూపు విరుపులే వేల మెరుపులా. మేఘాల తీరుగా కంటి పాప కదలగా నీ కంటి చెమ్మనే తుడిచెదనా. బుట్ట బొమ్మలా రేగడిలో రేగు పండు నువ్వా. మట్టి లోపల పుట్ట గొడుగులా పుట్టిలో దాచుకున్న సత్తి పువ్వా. ఆ పాల పిట్ట బయట దీపాల చిట్టి రైక ఓ పట్టుదార మల్లుకుంటివా. ఆ పుట్ట మట్టి తెచ్చి నా చేత చుట్టి చుట్టి ఓ బొమ్మలాగా చేసుకుందునా. ఓహో పుత్తడి బొమ్మ నీకన్నా పెద్ద అందమే నాకు ఎందుకమ్మా. ఓహో పుత్తడి బొమ్మ ఈ జన్మతోటి సాలునే పంచుకుంటనమ్మా. పాలలో వెచ్చనురగలా అచ్చమైన ప్రేమలోన దించావే. లేగదూడకే మెడలో గంటలా గంటకొక్కసారి గుండె తట్టినావే. మాగానిలోని గట్టు నీవోని పూల చెట్టు వయ్యారమంత పోత పోస్తివే. నీ సోగ కళ్ళ చాటు తేనల్ని దాచినట్టు నీ తీపి చూపునంత ఇయ్యవే. ఓహో పుత్తడి బొమ్మ నీ అందమంత కళ్ళలో నింపుకుంటినమ్మా. ఓహో పుత్తడి బొమ్మ నీ పేరు పక్క పేరునే రాసుకుంటినమ్మా. క్షణం
ढोला रे ढम अरे वारे वायें सोयगम ढोला रे ढम నువ్వే గానాలో సగం ढोला रे ढम కార్తీక దీపం కాంతుల్లో రూపం శ్రీ గౌరీ ఓలే లేదా శివుడల్లే చేరదా సౌభాగ్య సంపద छोरे ओ सोनिए నువ్వే పుట్టావే మేరే లియే నా కంటి పాపల్లే చూస్తానులే అనే మాటిచ్చుకుంటానులే మనసే బంగారం అంటారు ఎంత ఇహపు నీ పంటే పండిందంట అడుగే వేస్తుందో నిత్యం నీ వెంట కలలోనైనా నిన్ను విడిపోదంట ఫలించే కలల్లో తుళ్ళి వయ్యారిని అంతా చూడంట ढोला रे ढम నా చుట్టూ ఈ సంబరం ढोला रे ढम ఏ జన్మదో ఈ వరం ప్రాణం లోని దాచుకుంటాను పంచేటి అపాయము జన్మం తాగుతుంచుకుంటాను ఈనాటి ఆనందము రంగు 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 సదా నన్ను నడిపే నీ చలివే పూరారే నిలిచే ప్రతి మనుపు ఇకపై స్వాగతమై నా పేరే పిలిచే ఇదే కోరుకున్నా ఇదే కోరుకున్నా అని నేడే తెలిసే కాలం నటించదానితో జతే ప్రాణం సుమించదాని కోసమై కాలం నటించదానితో జతే నదికి వరదల్లి మదికి పరవల్లి తక్కిట తక్క జం తక్కిట తక్కిట తక్క జం తా మెరుపు ఎప్పుడు వదిలిందో చురుకు ఎప్పుడు పెరిగిందో తక్కిట తక్క తరిగిడతాం కిడతక తక్కిట తక్క తరిగిడతాం తలపు తుది జల్లై తనువు హరివిల్లై తజ్జం తక్కిట తాం కిడతక తజ్జం తక్కిట తాం వయసు ఎప్పుడు కదిలిందో సొగసు ఎప్పుడు మెరిసిందో తక్కతిమ్మి తక్కచెన్ను కిడతక తరిగిడతాం దా గమనించేలోగా గమకించేలాగానా నీ సన్నిధి తోడించి నీకు మహిమకరంగా నీవే జరిగించండి.
అయ్యా చేరువచ్చిన బంధుమిత్రుల రక్త సంబంధికులందరిని బట్టి స్తోత్రాలు. అయ్యా మరి ఇంకా రావాల్సిన వారందరినీ కూడా త్వరపెట్టండి, గ్రామస్తులందరినీ కదిలించండి. అయ్యా ఈ కూడికనైనా మరి బిడకు నూతన వస్త్రీకరణ అయ్యా ఆశీర్వాద కూడికగానే కాకుండా దేవా ప్రజల రక్షణార్థమై కూడికను జరిగించి నీవే సహాయం చేయండి. ఈ కూడిక ప్రారంభం నుండి ముగింపు వరకు నీవే తోడై ఉండి మహిమ ఘనత ప్రభావం మీరే తెచ్చుకోమని, సమస్తమైన మహిమ ఘనత ప్రభావం నీకే కలుగునట్లు సమస్త మర్యాదగా క్రమంగా పరిశుద్ధంగా నీవే జరిగిస్తామని నమ్ముతూ విశ్వసిస్తూ యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అంతర్య పురుషుడు చూడగా అతిశయ కృషించిపోయినా అంతర్య పురుషుడు వర్ధిల్లు చూడగా అతిశయ మచ్చమైనా అలక్ష్యము ధరించి అతిశయ పడుగు మచ్చమైనా ఏదో వీణ లోన మోగేనా కాలం నటించడానితో జతే ప్రాణం సుమించడాని కోసమై కాలం నటించడానితో జతే తెలిసే కాలం నటించడానితో జతే ప్రాణం సుమించడాని కోసమై కాలం నటించడానితో జతే మేనమామలు ముగ్గురు కూడా మరి ఎంతో ప్రేమతో ఈ నూతన వస్త్రాన్ని బహుకరిస్తుండగా ఈ వస్త్రాలను మీరు ఆశీర్వదించి నీ బిడ్డనైన ఈ వస్త్రాలు ధరింపజేసుకుంటుండగా నిత్యముగా నీ హస్తం చాపి శ్రావ్యాన్ని మీరు ఆశీర్వదించి ఘనమైన మేలుతో దీవులతో నింపి సహాయం చేయండి. ఈ ఆశ్చర్యమైన కార్యాలు గొప్ప కార్యాలైనా ఈ గుడి పట్ల జరిగించి మహిమ పొందమని అయ్యా బహుకరించిన మేనవాళ్ళందరినీ కూడా మరి రంగాలను నయించండి. మీ హస్తం చాపి నైన నిండైన దీవులతో నిండైన మీ ఆశీర్వాదాలతో శ్రేష్టమైన కృపతో మీ గుణం నింపి దీవించి వచ్చే ఈ నూతన వస్త్రాన్ని కొరకు ఘనతను కలుగునట్లుగా సహాయం చేసి ఆశీర్వదించమని మీరే మహిమ తెచ్చుకోమని ఆశీర్వదించమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్ ఆమేన్. సీతమ్మ సీతమ్మ కంటి నిండా ఆశలతో మా సీతమ్మ తాళి బొట్టు చేత బట్టి రామయ్య రామయ్య సీత చెయ్యి పట్ట వచ్చే మా రామయ్య పెద్దలు వేసిన
నా జీవన దాతకు నన్ను నడిపే ప్రభులకు స్తుతి పాడనా నేను నన్ను కాచే యేసయ్యకు పాపములో పడి ఉన్న వేళ వదలకలే దరి చేర్చిన దాత పాపములో పడి ఉన్న వేళ నడిపించుము యేసయ్యా నీ దివ్య కాంతిలో నడిపించుము యేసయ్యా స్తుతి పాడనా నేను నన్ను కాచే యేసయ్యకు సోలిపోయి తూలుతున్న వేళ జాలితో నన్ను పిలిచిన నా దేవా సోలిపోయి తూలుతున్న వేళ జాలితో నన్ను పిలిచిన నా దేవా నా హృదయ ధ్యానము నీకే అర్పింతును నా హృదయ ధ్యానము నీకే అర్పింతును స్తుతి పాడనా నేను నన్ను కాచే యేసయ్యకు స్తుతి పాడనా నేను నన్ను కాచే యేసయ్యకు నా జీవన దాతకు నన్ను నడిపే ప్రభులకు నా జీవన దాతకు నన్ను నడిపే ప్రభులకు స్తుతి పాడనా నేను నన్ను కాచే యేసయ్యకు తుడసి వేసి కౌగిలిలో నెమ్మదినిచ్చి కన్నీరంతా తుడసి వేసి కౌగిలిలో నెమ్మదినిచ్చి ఎవరాలేని ఒంటరి వేళ ఉన్నవయ్యా నా తోడుగా ఎవరాలేని ఒంటరి వేళ ఉన్నవయ్యా నా తోడుగా విడువలేదే ఏ క్షణమైనా విడువలేదే ఏ క్షణమైనా ప్రేమించిన నా యేసయ్యా నిన్ను విడచి ఉండాలేమయ్యా ప్రేమించిన నా యేసయ్యా నిన్ను విడచి ఉండాలేమయ్యా కన్నీరంతా తుడచి వేసి కౌగిలిలో నెమ్మదినిచ్చి గుండె పగిలి ఏడ్చిన వేళ ఓదార్చిన నా యేసయ్యా గుండె పగిలి ఏడ్చిన వేళ ఓదార్చిన నా యేసయ్యా భుజము తట్టి నెమ్మదినిచ్చి భుజము తట్టి నెమ్మదినిచ్చి క్షతలు దేవుడు పంపిన దీవెనలు ఇవిలో కుదిరిన దంపతులు ఈ చోట కలిశారు ఈ వాటికి ఆటలు పాటలు వేడుకలు మాటకు మాటలు అల్లరులు తీయని గుర్తుల కానుకలు వెన్నంటి ఉంటాయి వెయ్యేళ్ళకి రారండో వేడుక చూద్దాం ఈ సీతమ్మని రామయ్యని ఒకటిగా చేసేద్దాం ఆడేద్దాం ఆడేద్దాం నవ్వేద్దాం నవ్వేద్దాం ఇదిగోనైనా మరి సింహాసనం పైన అనగా ఇదిగో స్టేజ్ మీద కూర్చొని ఉన్న ఈ బిడ్డను శ్రావ్యాన్ని జ్ఞాపకం చేసుకోండి ఎంతో సంతోషిస్తూ ఉన్నారు. అలాగే నీ బిడ్డనైనా మంచిగా ఉన్నతంగా మీకు మహిమకరంగా తల్లిదండ్రులు గర్వంగా గర్వించేలాగా
నీ బిడ్డ జీవించున్నట్లుగా సహాయం చేయండి. బుద్ధి యందు, జ్ఞానమందు, వయస్సు యందు వర్ధల చేయండి. దీర్ఘాయుష్యమంతురాలుగా చేయండి. ఉన్నతమైన భవిష్యత్తుని ఇవ్వండి. రానున్న దినాల్లో ఒక ఎస్తేరు వల్ల చక్కగా నీ దయలో ఉన్నతమైన ఆశీర్వాదాలతో నీ బిడ్డ కొరకు నువ్వు దాచిపెట్టిన ప్రతి విధమైన శ్రేష్టమైన మీ దీవులతో నీ బిడ్డను తృప్తిపరిచి మీరే కనికరించి కృప చూపి సహాయం చేయండి. తన చదువులో తోడుమని అయ్యా, తన యొక్క భవిష్యత్తును దీవెనకరంగా మార్చి మేలుతో నింపమని, మహిమ ఘనత ప్రభావాలు తెలుసుకోమని యేసు నామమున అయ్యా మరి వాక్యంలో కూడా నువ్వే ఉండి బిడ్డకు చేరొచ్చిన వారందరికీ అవసరమైన వాక్యాన్ని అందించి దర్శించమని కొద్ది నిమిషాలు మాట్లాడి సహాయం దయచేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మరి చేసిన తర్వాత దేవుడు చేసిన మరొక పని ఏంటి అంటే వారికి చొక్కా అంటే చర్మపు చొక్కాలు దేవుడు తొలగించాడు. అంటే మొట్టమొదటి టైలర్ కూడా దేవుడే. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. కనుక నాటి దినాల్లో దేవుడు వారికి చక్కని వస్త్రాలను దేవుడు అనుగ్రహించాడు. అంతేకాదు ఆ తరువాత దినాలు గమనించినట్లయితే యాకోబుకి 12 మంది కుమారులు. ఎంతమంది చెప్పండి? 12 మంది కుమారులు. అయితే ఆ 12 మంది కుమారుల్లో యోసేపు అనే ఒక 11వ కుమారుడు ఒక ఆయన ఉన్నాడు. ఆ వ్యక్తికి అంటే ఆ పిల్లగాడికి యోసేపు అనబడిన ఆ చిన్న కుమారుడికి యాకోబు తన తండ్రి అయిన యాకోబు ఏం చేశాడో తెలుసా? చక్కని అంగీ కుట్టించి ఇచ్చాడనమాట. ఇలా అనేక సందర్భాలు నూతన వస్త్రాలను బహుకరించినట్లుగా అక్కడక్కడ మనం చూస్తూ ఉంటాం. నిజమే, ఈరోజు మేనమామలందరూ కలిసి శ్రావ్యకు చక్కగా నూతన వస్త్రాలను ధరింప చేశారు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అయితే వస్త్రాలు ఎందుకు అని అంటే మొదట ఒకటి సిగ్గును కప్పటానికి. చెప్పండి, దేనికి? చిన్నపిల్లలు ఉన్నప్పుడు మగపిల్లలు ఎట తిరిగినా పట్టించుకోరు, ఆడపిల్లలు మాత్రం వాళ్ళు చిన్న వయసు నుంచే ఖచ్చితంగా వాళ్ళు బట్టలు వేస్తారు. ఎందుకంటే ఆడపిల్లలు అవుతారు, అమ్మాయి బట్టలు వేసుకో అంటారు. అంటే సిగ్గును కప్పటానికి ఆనాడు దేవుడు కూడా చర్మం చొక్కాలు తొలగించి వాళ్ళకి ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ రోజు మేనమావులుగా ఇప్పుడు ఆ పిల్ల ఎదిగి చక్కగా మరి ఈ రోజు మన కలయుతుట బిడ్డ ఆశీర్వాదమైంది. అయితే ఈ నూతన వస్త్రాలు రెండోదికి ఎందుకంటే ఈ యొక్క గొప్పతనానికి అంటే తన యొక్క ఆధిక్యతను తెలియజేస్తా ఉంటది. హల్లెలూయా. అంటే తను చూడండి ఎంత ఘనంగా ఉందో కదా. ఇప్పుడు చిపురుగా ఉంటే ఘనంగా ఉన్నట్ల కాదు కదా. కనుక ఇప్పుడు హోందాగా ఉంది. అంటే తన యొక్క చూసి ఆ మనిషి ఎలాంటి వాళ్ళు చెబుతారు కదా. బైబిల్లో ఒక మాట ఉంది, యాకోబు రాసిన పత్రికలు ఏమన్నాయంటే ఇద్దరు మనుషులు ఇట్లాగే ఫంక్షన్కి వచ్చారంట. ఒకడేమో చక్కగా నాలాగా టిప్ టాప్ మంచి డ్రెస్ వేసుకొని వస్తే ఆ వ్యక్తిని చూసి అంటున్నారంట, ఇదిగో బాబు, అదిగో ఏమండి సార్, ఏమండి ఇదిగో ఇక్కడ కూర్చోండి అని ఆయన కుర్చీ వేసి ఆయన కూర్చోబెట్టారంట. ఇంకొక ఆయన చింపి అంటే ఆ చిరిగిపోయిన బట్టలు వేసుకొని కనుక ఏదో దీనంగా వచ్చేసరికి, బాబు నువ్వు ఇక్కడే కూర్చో, నువ్వు లోపల రాబాకి ఏడే కూర్చో అన్నారంట. అంటే ఒక్కొక్క మనిషిని వస్త్రాన్ని బట్టి ఆ మనిషికి విలువ ఇస్తూ ఉంటారు కదా. అందుకని చాలా మంది తినడానికి లేకపోయినా మొత్తానికి మంచి బట్టలు వేసుకుని హోదా కనపడతా ఉంటారు కదా. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఉండాలి, అట్లాగే ఉండాలి. కనుక జీనులు అన్నట్లు భూమి మీద ఉన్న సమస్త జీనుల కంటే మిమ్మల్ని అంటే నేను హెచ్చిస్తాను, మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మిమ్మల్ని గొప్ప చేస్తాను అని దేవుడి మాట. కనుక నిశ్చయముగా దేవుని యొక్క ఆలోచన అదే. మన పిల్లల ఎడల మనకి ఎంత ఆలోచన ఉంటుందో మనకంటే దేవునికి మరెక్కువగా మన పైన కానీ మన పిల్లల మీద కానీ దేవునికి ఉన్నతమైన ప్రణాళిక ఉంటుంది. కనుక కాబట్టి నా ప్రియ దేవుని పిల్లరా, దేవుని పిల్లలు అనేవాడు గొప్పగానే ఘనంగానే ఉన్నతంగానే బ్రతకాలి. అది వస్త్రాలు కానీ ఏ విషయంలోనైనా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఒక విషయం చెబుతాను మీకు. ఈరోజు మరి చూడండి, శ్రావ్యకు వాళ్ళ మేనమామ గారు మరి మేనమామ ముగ్గురు కలిసి మంచిగా వస్త్రాలను చక్కగా బంగారాన్ని మొత్తం ఇచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గొప్పగా ఉంది. మరి మనుషులు అంటే తల్లిదండ్రులు కొంతమంది వస్త్రాలు ధరించుకునే విషయం ఎలా ఉంటారంటే ఆడపిల్లల బట్టలు మగపిల్లల బట్టలు ఆడపిల్లలు వేసుకుంటా ఉంటారు. అలా వేసుకోవడం యెహోవాకు హేయమని బైబిల్ చెబుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక అలా వేసుకోకూడదు. ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. ఏమైపోయింది? ఆడపిల్లలు చూడండి మగపిల్లల ప్యాంట్ షర్ట్లు వేసుకుని తిరుగుతూ ఉంటారు. వాళ్ళ ముఖాలు చూసేదాకా వీళ్ళు ఆడపిల్లల మగపిల్లలు అర్థం కాదు. కనుక మగపిల్లలు కూడా అట్లా అయ్యారు. మా ఇంటికాడ ఒకడు ఉన్నాడు, వాడు ఇంత పెద్ద జుట్టు పెంచుకొని ఉంటాడు. కనుక వాస్తవానికి వాడికి పిల్లకెత్తే జడెత్తే ఇంత పొడుగు జడ వచ్చేటట్టు ఉంటుంది. ఏందో ఫ్యాషన్.
రాను రాను ఫ్యాషన్ ఎక్కువైపోతుంది. మరొక మాట ఏంటంటే వస్త్రాలు కూడా ఏ బట్టి అవి వేసుకోకూడదు, దానికి ఒక లెక్క ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేహాన్ని కప్పుకోవడానికి వస్త్రాలే కానీ దేహాన్ని చూపించే గొప్ప అన్నమాట. ఇంత పీలికలే షోరూమ్లోకి వెళ్ళి అడిగితే ఎంతో వేలు రూపాయలు చెబుతా ఉంటారు. మొన్న ఒకసారి నేను హైదరాబాద్లో కూడా పరిచయం చేస్తాను, నడికూడి అంబాపురం హైదరాబాద్లో కూడా సేవ చేస్తాను. వారం హైదరాబాద్ వెళ్తున్నప్పుడు మగ పిల్లలు ఇక్కడ దాకా చింపుకొని ప్యాంట్ జీన్స్లు వేసుకుంటా తిరుగుతున్నారు. ఖాళీనే మగ పిల్లలుగా అనిపించింది. ఒక రోజు బస్సు రావటం లేట్ అయ్యి అట్లా కూర్చుంటే ఒక బండి వచ్చి నా ముందు ఆగి చూస్తే ప్యాంట్ లేడా చిరిగిపోయాను. మగ పిల్లలే అనుకున్నా, తీరా కొంచెం పైకి చూసేసరికి ఆడపిల్ల బట్టలు కూడా చిరిగిపోయి ఉన్నాయి. ఎక్కడ చెప్పుకున్నారు మన పుస్తకాలు చెప్పుకున్నారు. ఏ వస్త్రాలు మరి అది దేవునికి అవమానం. అటువంటి వస్త్రాలు ధరించుకోకూడదు. కనుక అంటే రోజులు గడిచేకుంది కంప్యూటర్ యుగంలో అన్నట్లుగా ఇదిగో టెక్నాలజీ అంటే నాగరికత పెరిగిపోతుంది టెక్నాలజీ కనుక కాలం ఇది కనుక ఎక్కువగా ఇట్లా అంటే తక్కువ బట్టలు వేసుకోవాలని చాలా మంది అనుకుంటారు. తప్పండి, అట్లా వేసుకోకూడదు. నేను శ్రావ్యాన్ని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఆ పిల్ల మాత్రం ఎప్పుడు చక్కగా నిండుగా కనపడింది. హల్లెలూయా. మన తెలుగింటి సాంప్రదాయం ఎట్లా ఉంటుందో అట్లా కనపడతా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక అట్లాగే ఉండాలి అనే దేవుని యొక్క ఆలోచన. అయితే దేవుడిచ్చే 4 శ్రేష్టమైన వస్త్రాలు ఉన్నాయి. ఒక వస్త్రం ఏంటో తెలుసా? బైబిల్లో యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వచనంలో ఉంటది కదా, దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రాన్ని ఇస్తాను అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వాస్తవానికి మీ ముఖాల్లో నవ్వు కనపడుతుంది, కానీ చాలా మంది ముఖాలు పైకి నవ్వుతూ ఉన్న గుండెల్లో ఎంతో బాధ పెట్టుకొని ఉంటారు. అది భర్త విషయమే కానీ, అప్పుల విషయంలో కానీ, కుటుంబ సమస్యలే కానీ, ఏదైనా కావచ్చు. కానీ ప్రియ దేవుని బిడ్డలారు, పైకి నవ్వుతా అట్లా మీరు మొక్కలని కనపడుతుంది. చాలా మంది అంతే ఉంటారు, కానీ గుండెల నిండా బాధ పెట్టుకొని ఉంటారు. కానీ నేను అంటాను, నీ ముఖం అంటే నీ గుండెలో ఉన్న బాధ నీ ముఖంలో నువ్వు తెలపపోయినా, మనుషులు నీ గుండెలో ఉన్న బాధను వారు తెలుసుకోకపోయినా, నేను చెబుతున్నాను, నీ ముఖంలో ఉన్న నవ్వు ఎలా ఉందో, నీ గుండెలో బాధ ఎలా ఉందో సమస్తాన్ని కూడా ఎరిగిన వాడు యేసయ్య. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే అంటున్నారు కదా, ఇదిగో దుఃఖించు వారికి నేను ఉల్లాస వస్త్రాన్ని ధరింపజేస్తాను. నిజంగా మనసారా నువ్వు నవ్వలేకపోతున్నావు, మనసారా నువ్వు సంతోషించలేకపోతున్నావు. ఎందుకంటే నీకున్న బాధలు బట్టి, శ్రమలు బట్టి, కష్టాలు బట్టి, ఇరుకును బట్టి, ఇబ్బందులు బట్టి. అయితే ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడు సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా? నీ దుఃఖ దేవుడు నీకు అనుగ్రహించును గాక. హల్లెలూయా. రెండో వస్త్రాన్ని చెబుతాను. రెండో ప్రాముఖ్యమైన వస్త్రం ఏంటో తెలుసా? ప్రియ దేవుని పిల్లలారా, దేవుని వాక్యం చెప్పే మాట ఏంటంటే వినయం అనే వస్త్రం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో రాయబడిన మాట ఏంటో తెలుసా? దీన మనసు అనే వస్త్రమును మీరు ధరించుకునుడి. అర్థమవుతుందా? దేవుడు మనకిచ్చే ఉన్నతమైన వస్త్రం దీన వస్త్రం. చెప్పండి ఏంటిది? చెప్పండి, ఏ వస్త్రం? దీనం అన్నాడు. మనం ఎంత ఎత్తే దిగినా అణిగి మణిగి ఉంటే అదే పెద్ద గుణం కదండి. కొంతమందికి ఏమి లేకపోయినా అంటారు చూడండి, చల్లని రూపాయి తలుకు మనం మెరిచినట్టు ఏమి నిమిస్తున్నాకు ఎగిరి పడినట్లు ఎగిరి పడతా ఉంటారు. కానీ అన్నీ ఉన్న వాళ్ళు అణిగి మణిగి ఉంటారు. అలాంటి దీన మనసు, అలాంటి తగ్గింపు అనే ఆ చక్కని వస్త్రాన్ని నా దేవుడు మీకు దయచేయను గాక. ఎందుకంటే తగ్గించుకున్నవాడు ఎప్పుడైనా హెచ్చించబడతాడు. నువ్వు హెచ్చించుకున్నావంటే దేవుడు తగ్గిస్తాడు. అందుకే మనం ఆలోచించి ఎంతో ఉన్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా, మనము ఎంత కలిగి ఉన్నా చాలా తగ్గించుకొని ఉన్నాయి. నిజంగా ఈ అన్నదమ్ములు చూస్తూ ఉంటాను నేను. నిజంగా వాళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ ఉన్నతంగానే బ్రతుకుతున్నారు. కానీ నా మట్టుకు నేను ఎప్పుడు వాళ్ళని ఇప్పుడు వలకరించినా చాలా దీనంగా, చాలా చాలా విధేయత కలిగి మాట్లాడుతూ ఉంటారు. హల్లెలూయా. అక్క విషయంలో కూడా రమణక్క కానీ, మేరక్క కానీ ఎవరైనా కూడా చాలా విధేయత కలిగి ఉంటారు. ఆ విధేయతలోనే ఈ పిల్లల్లో కూడా నేను చూశాను. అయితే నిశ్చయముగా అతి విధేయత అనే మనస్సును లేదా వస్త్రాన్ని నా దేవుడి శ్రావ్యాకు చేరువచ్చిన మనందరికీ ప్రభు దయచేయను గాక. హల్లెలూయా. కొంతమంది ఉంటారు, అమ్మాయి మీ అమ్మ ఉందా అని ఎవరైనా బయట వాళ్ళు వచ్చి అడిగారు ఏమంటారు? మా మట్టుకు మేము బాగానే ఉన్నాం అనుకుంటారు చాలా మంది. కాదు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకం మనకు అశాశ్వతం కానీ శాశ్వతమైన 2 ఉన్నాయి. అవేంటో తెలుసునా? ఒకటి నిత్య నరకము, 2 నిత్య జీవం. హల్లెలూయా. అంటే నిత్య నరక అగ్ని
అనేది నిరంతరము నరకములో పాతాళములో బాధపడుతూ ఉండాలి. అయితే దాని నుండి తప్పించి పరలోకం తీసుకెళ్లేదే రక్షణ. హల్లెలూయా. ఈ రక్షణ నీకు కావాలి అని అంటే యేసుక్రీస్తు వారు ఆ రక్షణ నీ కొరకు సిద్ధపరిచాడు. అందుకే తలపైన ముళ్ళకిరీటం పెట్టబడ్డాడు, దేహమంతా కొర్రాలతో కొట్టబడ్డాడు, చేతుల్లో కాళ్ళలో మేకులు కొట్టబడి, ప్రక్కన బల్లిపోటు పడవబడి, ఆకాశానికి భూమికి 3 మేకుల మధ్య మన కొరకు కలవరి సిలువ మ్రాడు పైన ఆఖరి రక్తబొట్టును కాచి ప్రాణం పెంచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజమని యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రపరుస్తుంది. అదవుతుందా? అంటే పాపం అనేది మనిషికి నరకాన్ని తెస్తుంది. హిందూ సాంప్రదాయాలు కూడా ఉంటుంది కదండి, చెడ్డ పనులు చేస్తే నరకానికి పోతాడు, మంచి పనులు చేస్తే స్వర్గానికి పోతాడు. కానీ ఈ మంచి చెడులు అంటే మనల్ని మంచి వాళ్ళుగా మార్చేది యేసు రక్తం. అందుకని యేసుక్రీస్తు వారి రక్తం 2024 సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకంలో పుట్టి మన కొరకు రక్షణ సిద్ధపరిచాడు. ఆ రక్షణ వస్త్రాన్ని ధరింపజేసుకోండి. ప్రభు ఆ రక్షణకి ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. మన నోటితో మన పాపలు ఒప్పుకున్నప్పుడు పొందుకుందో దేవుడు అనుగ్రహించే రక్షణ వస్త్రం కూడా శ్రావ్య పొందుకోవాలి. అట్టి కృప దేవుడు ఆ బిడ్డకు అనుగ్రహించును గాక. అట్టి రక్షణ వస్త్రాన్ని ప్రభు శ్రావ్యక దేవుడు దయచేయును గాక. హల్లెలూయా. కనుక ఈరోజు ఈ యొక్క 3 వస్త్రాలు, సంతోష వస్త్రం, దీన మనసుకునే వస్త్రం, తర్వాత రక్షణ వస్త్రం, ఇంకోటి ఏందో తెలుసా? ఉతుకుబడిన వస్త్రం. చెప్పండి, ఏ వస్త్రం అంటే చాలా మంది రక్షించబడ్డామని అట్లా వారు అట్లా బతుకుతూ ఉంటారు. కాదు, పాపంలో కూడా బ్రతుకుతున్నా కనుక మురికి అందుతూ ఉంటుంది కదండి. ఇప్పుడు ఇందాక నేను మంచిగా స్నానం తలబట్టలు వేసుకున్నా, సాయంత్రానికి ఏమవుతుంది చెప్పండి? మురికి అవుతుందా లేదా? మనం ఉతుక్కోవాలవుతా. అట్లాగే ఈ రోజుకి ఆ రోజు దేవుని దగ్గర మన పాపాలు సరి చేసుకుంటూ, అయ్యా నా హృదయాన్ని నా పాపాన్ని కడిగయ్యా అని యేసు రక్తములో మన పాపాలను మనం ఒప్పుకొని యేసు రక్తంలో కడగబడి పరిశుభ్రపరిచి నీతిమంతులుగా మనం తీర్చబడాలి. ఎప్పటికప్పుడు ఉతుకుబడిన వస్త్రం అనే మన హృదయాలు ఉండునుగాక. హల్లెలూయా. అలాంటి వస్త్రాలు నిశ్చయముగా దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. అందరికీ అతి వస్త్రాన్ని దేవుడు అనుగ్రహించి ఆయన రాకడ కొరకు ప్రభు సిద్ధపరచును గాక. ఆయన రాజ్యములో ప్రతి ఒక్కరిని ప్రభు నిలుపును గాక. ఈ రోజు నూతన వస్త్రాన్ని ధరించుకున్న మరి శ్రావ్యకు దేవుడికి 4 వస్త్రాలను ధరింపజేసి ఆ బిడ్డ భవిష్యత్తు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ప్రభు మార్చి ఆశీర్వదించి వర్ధుల చేయను గాక. ఆమేన్. ఆమేన్. క్లుప్తంగా దేవుని మాటలు మరి ముగించి ఉన్నాను. తలలోంచండి, ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన ఇప్పటికే చాలా సమయం అయిపోయింది కనుక ప్రార్థన చేసుకున్నాం. అయ్యా ఇదిగో శ్రావ్యనైనా అయ్యా రమణక్కను తన భర్తను ప్రేమించి ఇచ్చిన కుమార్తె శ్రావ్యాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజునైనా అయ్యా భాగ్యం నుంచి ఎవరిలోకి వచ్చి చక్కగా నా తండ్రి ఈ రోజు మేనమామలు ఇచ్చిన నూతన వస్త్రాలను అలంకరించుకొని కలిగి నీవు అనుగ్రహించే రక్షణ పొందుకొని దేవా ఉతుకబడిన అయ్యా కడగబడిన హృదయముగా నీ బిడ్డ హృదయం ఉండి నీ రాకడ కొరకు సిద్ధపడినట్లుగా ఆశీర్వదించండి. అయ్యా తన చదువులు అయ్యా చక్కగా అయ్యా దీర్ఘాయుతో నింపడు. ఆ బిడ్డ నడవలసిన మార్గాన్ని ఆ బిడ్డకు తెలియచేయండి. శాశ్వతమైన కృపతో నింపండి. విడువక నీ సన్నిధి నీ బిడకు తోడుగా ఉంచండి. నీ బాహుబలము చాపండి, నీ దక్షిణాస్తము చాపండి. దేవా పరలోకము నుండి అయ్యా నీ బాహుడు చాపి నీ బిడను దీవించండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుని నామములో నీ బిడని దీవిస్తూ ఉన్నాను, నీ కుమార్తెని దీవిస్తూ ఉన్నానయ్యా. నీ దీవెన వర్షము నీ బిడ పైన దేవా సహాయం చేసి అయ్యా శ్రావ్యాన్ని దీవించి నీ మేలుతో నింపండి. కోరుత రెక్కల కింద తన పిల్లల కాచినట్లు ఈ పాప లోకంలో నీ బిడ్డ జీవిస్తూ ఉండగా అయ్యా ఎటువంటి పాపం మలినము శోధన కీడు అయ్యా ఏమీ రాకుండా ఈ రెక్కల చాటున నీ బిడ్డను భద్రపరిచి నీ కృపాక్షేమాల బిడ్డకు అనుగ్రహించి దీర్ఘాయువుతో నింపి ఆశీర్వదించి మేలుతో నింపడి చక్కగా వాక్యాన్ని చదువుకోవాలి. అయ్యా ప్రార్థన చేసుకోవాలి. అయ్యా నీ సన్నిధిలో అయ్యా తన జీవిత కాలం అంతా కాలము గడపాలి. అంతేకాదు నైనా చక్కగా రక్షించబడి ఆత్మీయతలో విశ్వాసంలో చక్కగా ఎదిగి శ్రావ్య వర్ధులున్నట్లు సహాయం చేయి. వారి తల్లిదండ్రులు దీవించాయి. అయ్యా మరి మేనమావులయ్యా ఇదిగో రంగాలను అయ్యా ఇదిగోనైనా మరి పోలీసులను న్యాయస్థానాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేవావాసుని జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలు దీవించండి. తల్లిగారిని జ్ఞాపకం చేసుకోండి. మేరక్కని జ్ఞాపకం చేసుకోండి. మేరక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా ఇదిగోనైనా మా ప్రభువా ప్రార్థిస్తున్నాను.
అయ్యా రమణ అయ్యా ఇదిగో రంగమ్మక్కను కూడా జ్ఞాపకం చేసుకుని అక్కడ కూడా ఆశీర్వదించాలి. చెరువు వచ్చిన బంధుమిత్రులు రక్త సంబంధికులు అందరినీ పేరు పేరున ఆశీర్వదించాలి. ఒక్కొక్కరిని అయినా నీ రక్షణతోను సంతోషముతో సమాధానముతో నింపండి. శ్రేష్టమైన ఆశీర్వాదాలు అయ్యా ఈ కుడికి ద్వారా అనేకులు పొందుకొని సంతోషముతో ఆశీర్వాదంతో వారి గృహాలకు వారు క్షేమంగా వెలుదురుగాక. ప్రభువాని ఆశీర్వాదం నింపుకొని వారు వారి కుటుంబాలకు ఆశీర్వాదకరంగా నిలబడును గాక, నిలిచి ఉందురు గాక. ప్రభువా సహాయం చేసి మేలుతో నింపమని ఇంతవరకు తోడై నడిపించినందుకు కోట్లాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ భోజన కార్యక్రమంలో కూడా తోడుండి నీకు మహిమకరంగా జరిగించి అయ్యా అందరికీ సరిపోనట్లు సహాయం చేయండి. తెలిసిన వారందరికీ ఆరోగ్యము ఆశీర్వాదం దయచేయండి. సిద్ధపరిచిన వారిని దీవించండి అయ్యా. చేరవచ్చిన వారందరినీ ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరు ఈ బిడ్డను ఈ రోజు దీవిస్తుండగా వారందరూ దీవెనలు మీ దీవెన నీ దాసులమైన మా ఆశీర్వాదం నీ బిడపై నిండారుగా కుమ్మరించి అయా బిడను ఆశీర్వాదకరంగా నిలబెట్టి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకొచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మనదిన ఆహారం మాకు దయచేయండి. మేము అపరాధం చేయవారు మేము క్షమించినట్లు అపరాధాలు క్షమించండి. మమ్మల్ని శోధనకు తేక దుష్టుని కీడును తప్పించుము. రాజ్యము శక్తి మహిమ నిరంతరం ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభు యేసు రక్తమే చేయి, ప్రభు యేసు నామమునకే చేయి అపవాది క్రియలను. ఎంత మంచి దేవుడు యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా, నువ్వెంత మంచి దేవుడు యేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా. నేను దూరంగా పారిపోగా నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, నువ్వెంత మంచి చీరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చీరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినాను. నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినాను. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడవలేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడవలేదయ్యా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, నువ్వెంత మంచి దేవుడు యేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకాలేనయ్యా.
ఎదిగే ప్రేమలే గుణకారం. ఇద్దరి కోడిక కాదు ఇది, వందల మనసుల కలయికిది. ఈ సుముహూర్తమే వారధిగా, భూగోళమే చిన్నదవుతున్నది. రారండో వేడుక చూద్దాం, వేద మంత్రాలతో ఈ జంటని ఆలు మగలందా ఆడేద్దాం, ఆడేద్దాం, నవ్వేద్దాం, నవ్వేద్దాం. కాలం కొమ్మపై మెరిసే నవ్వులై, కలిసే గువ్వలే బంధువులు. కదిలే దారిలో మెదిలే గురుతులై, నడిపే దివ్వెలే వేడుకలు. ఎప్పుడో తెలిసిన చుట్టాలు, ఇప్పుడే కలిసిన స్నేహితులు. మనసుని తడిమిన సంగతులు, కనువిందుగా ఉంది ఈ పందిరి. రారండో వేడుక చూద్దాం, అయిన వాళ్ళందరం ఈ వేళ ఒక్కటిగా చేరాం. ఆడేద్దాం, ఆడేద్దాం, నవ్వేద్దాం, నవ్వేద్దాం. ఏదేమైనా సఖీ విడువను నిన్నే, ఒట్టుగా ఒట్టుగా చెబుతున్నానే. ఏలే సూర్యుని మీనా జాబిలి మీనా, ఒట్టుగా ఒట్టుగా చెబుతున్నానే. ఒక పాపగా నిన్నే, కను పాపగా నిన్నే, కాచుకుందు కై బాసలు సేయుచుంటినే. జ్ఞాపకమే రారిక కన్నవారైనా, కలనైనా తలవను ఏ కన్నెనైనా. చిట్టి గొలుసు చప్పుళ్ళకి చెంత కొరానా, ఒట్టుకి ఒక ముద్దును సగి బానిసకానా. నువ్వు అడిగే ఏ వరమైనా భారము కాదే, మన నడుమున ఏ వాదమైన ఓటమి నాదే. ఏదేమైనా సఖీ విడువను నిన్నే, ఒట్టుగా ఒట్టుగా చెబుతున్నానే. ఏలే సూర్యుని మీనా జాబిలి మీనా, ఒట్టుగా ఒట్టుగా చెబుతున్నానే. ఆశ తీరినాక ప్రేమ ఆపుకోనే, అర్ధరాత్రి దొంగై నీకు బెదురుతానే. నువ్వు ముసలివైన వేళ మూడవ కాలవుతా, నలతగుంటే నా ఒడినే పానుపు చేస్తా. ఊపిరిలా నిన్ను చేరి ఆయువు పోస్తా, నీ వారిని నా వారిగా ఎదలో దాస్తా. నీ కల నిజమవడానికి నన్ను వదిలిస్తా, నీ క్షేమం కోసమైతే ప్రాణాలిస్తా. ఏదేమైనా సఖా విడువను నిన్నే, ఒట్టుగా ఒట్టు
ఉంటినే ఆహా, ఆహా, బొమ్మ నిన్ను చూస్తూ నేరెప్ప వేయడం మరిచా అయినా ఏవో కలలు ఆగవే తెలుసా తెలుసా నా చూపుని బానిసా నీలో నాలో లో నొలి వెచ్చనైంది మొదలైందమ్మ ఓ కుందన బొమ్మ కుందన బొమ్మ కుందన బొమ్మ కుందన బొమ్మ ఓ కుందన బొమ్మ కుందన బొమ్మ కుందన బొమ్మ నువ్వే మనసుకి వెలుగమ్మ కుందన బొమ్మ నేనే మరువదు ఈ జన్మ నీ పాదం నడిచే ఈ చోట కాలం కనువైన విందే అలలై పొంగిందే కన్నా నాకున్నా పరమింకేతే వెన్నెల్లో వర్షంలా కన్నుల్లో చేరావు నీవే నన్నింక నువ్వే నా అణువణువు గెలిచావే కుందన బొమ్మ కుందన బొమ్మ కుందన బొమ్మ కుందన బొమ్మ ఓ కుందన బొమ్మ కుందన బొమ్మ కుందన బొమ్మ నువ్వే మనసుకి
ఇంట్లో దీపమెట్టుకు రాకపోతే కేకేసుకో. నిన్ను చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే, నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే. కనిపించని దేవుణ్ణే కన్నార్పక చూస్తావే, కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే. చూపే బంగారం ఆయనే శ్రీవల్లి, మాటే మాణిక్యమాయనే. చూపే బంగారమాయనే శ్రీవల్లి, నవ్వే నవరత్నమాయనే. అన్నిటికీ ఎప్పుడు ముందుండే నేను, నీ వెనకే ఎప్పుడు పడుతూ ఉన్నాను. ఎవ్వరికి ఎప్పుడు తల వంచని నేను, నీ పట్టి చూసేటందుకు తలనే వంచాను. ఇంత బతుకు బతికి నీ ఇంటి చుట్టూ తిరిగానే, ఇసుమంత నన్ను చూస్తే చాలు చాలనుకున్నానే. చూపే బంగారమాయనే శ్రీవల్లి, మాటే మాణిక్యమాయనే. చూపే బంగారమాయనే శ్రీవల్లి, నవ్వే నవరత్నమాయనే. నీ స్నేహితురాళ్ళు ఓ మోస్తరుగుంటారు, అందుకనే ఏమో నువ్వందంగుంటావు. 18 ఏళ్ళు వచ్చాయా చాలు, నువ్వే కాదెవ్వరైనా ముద్దుగా ఉంటారు. ఎర్ర చందనం చీర కడితే రాయి కూడా రాకుమారే, 7 రాళ్ళ దుద్దులు పెడితే ఎవతైనా అందగత్తే అయినా. చూపే బంగారమాయనే శ్రీవల్లి, మాటే మాణిక్యమాయనే. చూపే బంగారమాయనే శ్రీవల్లి, నవ్వే నవరత్నమాయనే. మొరటోడు అని వాళ్ళు వీళ్ళు ఎన్నెన్ని అన్న పసి పిల్లవాడు నవ్వాడు. విడుముండోడు అని ఊరు వాడ అనుకున్న గాని మహారాజు నాకు నవ్వాడు. మాట పెడుసైనా మనసులో వెన్న, రాయిలా ఉన్నవాడిలోన దేవుడెవరికి తెలుసును నాకన్నా. సూసేకి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సావే. మెత్తాని పత్తి పువ్వుల మరే సంటాడే నా సావే.
చెమ్మ నాకే తెలుసు. కోరమీసం రుబ్బుతున్న రోషమే నీకు తెలుసు. మీసమెనక ముసురుకున్న ముసినవ్వు నాకు తెలుసు. అడవిలు పులిలా సరసర సరసర చిల్లరే గడమే నీకు తెలుసు. అలసిన రాత్రి ఒడిలో చేరి తలవాచడమే శ్రీహరికి తెలుసు. సోసేకి అక్కిరవ్వ మాదిరి ఉంటాడే నా సామే. మెత్తాని పత్తి పువ్వుల మరి సంటోడే నా సామే. గొప్ప గొప్ప ఇనాములనే ఇచ్చి వేసే నవాబు. నన్ను మాత్రం చిన్ని చిన్ని ముద్దులడిగే గురువు. పెద్ద పెద్ద పనులు ఎట్టే చక్క పెట్టే మగాడు. వాడి చొక్క ఎక్కడుందో వెతకమంటాడు చూడు. బయటికి వెళ్ళి ఇద్దరెందరినో ఎదిరించేటి దొరగారు. నేనే తనకి ఎదురెళ్ళకుండా బయటికి వెళ్ళరు శ్రీవారు. సోసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సోమే. ఇట్టాంటి మంచి మొగుడుంటే ఏ పిల్లైనా మహారాణి. సమయమా భలే సాయం చేసావమ్మా ఒట్టుగా ఒట్టుగా. కనులకే తన రూపాన్నందించావే గుట్టుగా. ఓ ఇది సరిపోదా. సరే సరే త్వరపడకో, తదుపరి కథ ఎటుకో. ఎటు మరి తన నడకో, చివరికి ఎవరెనకో. సమయమా భలే సాయం చేసావమ్మా ఒట్టుగా ఒట్టుగా. కనులకే తన రూపాన్నందించావే గుట్టుగా. ఓ తను ఎవరే నడిచే తారా తళుకుల ధారా. తను చూస్తుంటే రాదే నిద్దురా. పలికే ఏరా కులుకే ఔరా అలలై పొంగ